ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మేమిద్దరం లంచ్ కి వెళ్తున్నాము, వెయిట్ చేయొద్దు నా కోసం. బాయ్. అది కాదు, ఒక్క నిమిషం. నేను నీతో కొంచెం మాట్లాడాలి. పదా. అది ఎలా చెప్పాలో నాకు. అయ్యో త్వరగా చెప్పు, టైం అవుతుంది. మరి మీ ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు. ఆ అబ్బాయి అమ్మా నాన్నలతో నేనింకా పెళ్లి విషయం మాట్లాడలేదు. ఆ లోపే మీరిద్దరూ ఇలా బయటికి వెళ్ళడం. తేజస్ ఎవరు? నన్ను పెళ్లి చేసుకోబోయేవాడు. మన ఇంట్లో ఓకే అయ్యింది, వాళ్ళ ఇంట్లో కూడా ఒప్పుకుంటారు. ఇందులో ఏం ప్రాబ్లం నీకు? అది కాదమ్మా. శాంతి, ఆ కర్ణ పరిచయమే ఇంకా 3 రోజులు కూడా కాలేదు. అతన్ని నమ్ముతున్నా, తేజస్ మీద నమ్మకం లేదా? మెల్లగా మాట్లాడు, లచ్చికి వినపడితే బాధపడుతుంది. ఇచ్చుడు, నీ టెన్షన్ నాకు అర్థమైంది. నన్ను నువ్వు నమ్ము. నడు. చేసుకో. సరే బయలుదేరదామా? బాయ్ శాంతి. మేకచెడ్డ, అడు చూడు, వాళ్ళిద్దరూ ఎంత క్యూట్ క్యూట్ గా ఉన్నారు. వెళ్ళి రాని. అయ్యో, నువ్వెందుకే మొహం అలా పెట్టుకున్నావు? నాకెందుకో దాని జీవితం గురించి ఆలోచనగా ఉంది. చూడు, తెలివైన పిల్ల నిత్య. అతను కూడా చాలా మంచివాడు. నీ మనవరాల్ని మాత్రమే కాదు, నిన్ను కూడా అతను చాలా ప్రేమగా చూసుకుంటాడు. నువ్వేమీ ఆలోచించొద్దు. వెళ్ళి రెడీ అయ్యిరా, బయటికెళ్దాం. అమ్మా, ఎలా ఉన్నారు? ఈవిడ పేరు సరళ. ఈవిడ ఒక రేర్ డిసీజ్తో బాధపడుతున్నారు. నా ఎక్స్పీరియన్స్లో నేను ఇటువంటి డిసీజ్ ఫస్ట్ టైం చూస్తున్నాను. దీని MRKH అంటారు. డజంట్ ఈవెన్ నో వాట్ MRKH స్టాండ్స్ ఫర్. మేయర్ రాకిన్టాన్స్కీ కోస్టర్ హౌసర్ సిండ్రోమ్ అంటే ఏ ఉమన్ ఇస్ బోర్న్ వితౌట్ యూట్రస్, సర్విక్స్ ఆర్ అప్పర్ పార్ట్ ఆఫ్ వజైనా. ఈ కండిషన్ లో ఉన్న మహిళలు ఓవరీస్ ఎగ్స్ ప్రొడ్యూస్ అవ్వడంతో పాటు వంధ్యతనాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళు పిల్లల కోసం సరోగేట్ మదర్ లేదా దత్తత తీసుకోవడం లాంటివి ఆశ్రయించాలి. నైస్, బాగా అర్థం చేసుకున్నారు. నెక్స్ట్. హలో, ఈవిడ పేరు అంజలి. షీ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఫిబ్రోమస్కులర్ డిస్ప్లేసియా and it means a rare vascular condition that causes abnormal growth of cells in the wall of artery. ఇది రక్త చలనం మీద ప్రభావం చూపించి హై బ్లడ్ ప్రెషర్ కి కారణమవుతుంది. ఏదో అంతా నీకే తెలిసినట్టు బిల్డప్ ఇస్తున్నావా? దీని పరిణామం ఎలా ఉంటుందో చూస్తూ ఉండు. సంజయ్, ఎర్లీ స్టేజ్లో ఈ కేసుకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలి? అది Do you know how to treat her? అది ఆవిడ ఎర్లీ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి మెథోట్రెక్సేట్ ఇస్తే సరిపోతుంది. స్ట్రెస్, ఫోకస్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. నా పర్సనల్ విషయాల్ని నేను నా స్టడీస్ కి అస్సలు అడ్డు రానివ్వను సార్. పెళ్లి డెస్టినీ అవ్వాలి, డిస్ట్రాక్షన్ కాదు. లవ్ ఇస్ నాట్ డిస్ట్రాక్షన్ అకార్డింగ్ టు మీ. ఇట్స్ మై బిలీఫ్. ట్రాక్ ఏదో వేరే రూట్ లో వెళ్తున్నట్టుందే. ఈవిడికి యాంటీబయాటిక్ ఇవ్వండి. ఆకర్షణ ఇన్ఫాక్చుయేషన్ అని మాట్లాడి నన్నే ట్రీట్మెంట్ ఇమ్మంటున్నారు. అంటే నన్ను ప్రేమిస్తున్నట్టే కదా. శాంతి మీ ఇంట్లో వాళ్ళ గురించి చాలా ప్రశ్నలు అడుగుతుంది నన్ను. నువ్వేమో ఇంకా మన విషయం మాట్లాడనే లేదు మీ ఇంట్లో. డోంట్ వరీ బేబీ, ఈ వీక్ తప్పకుండా మాట్లాడేస్తాను కదా. పాల్కోవా, ఏంటి ఇది చూస్తుంటే మనం వచ్చే చోట్లాగా అనిపించట్లేదు. నాకెందుకో భయంగా ఉంది. పద, మనం వెళ్ళిపోదాం. అయ్యో మేకజడా, ఊరికే టైప్ మిషన్ లా కొట్టుకోకు. మనం వచ్చింది కఫేకి, మ్యూజియం కాదు. నేను తీసుకెళ్తే నువ్వు రావాలి, అంతే. అయ్యయ్యో, ఏంటి ఇది? నేనెప్పుడు ఇలాంటి చోట్లకి రాలేదు. అటు చూడు, అందరూ కుర్ర వయసులో వాళ్లే ఉన్నారు. నేను శాంతికి ఇంకా అబద్ధాలు చెప్పలేను. చూడు, నువ్వేం చేస్తావో తెలీదు. మీ అమ్మ నాన్న మన ఎంగేజ్మెంట్ కి రావాల్సిందే. చూడు, అమ్మాయి అబ్బాయి ఎంత జాలీగా ఉన్నారో. మన కాలంలో అయితే ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు, అది ఇది ఏమీ లేవు కదా.
ఒకవేళ బాయ్ ఫ్రెండ్ ఉన్నా అతనితో కూర్చొని మాట్లాడడానికి చోటే ఉండేది కాదు. నువ్వు నీ మాటలు నిజమే కదా. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నా పేరెంట్స్ గురించి నీకు మాత్రమే డౌట్ అనుకున్నా, కానీ మీ శాంతికి కూడా డౌట్ ఉందని ఇప్పుడే అర్థమైంది. కొంచెం అటువైపు చూడు. జ్యూస్ తీసుకొస్తాను. మేడం ఉమ్? అక్కడ పేషెంట్ పిలుస్తున్నారు. ఒక్క నిమిషం వస్తున్నాను. చూడు, ఈ ఇంజెక్షన్ ఇచ్చాక ఎలా మారిపోతావు. అయ్యో అమ్మా, అయ్యో అమ్మా, అమ్మా ఏమైందమ్మా నీకు? ఏమైంది? అమ్మా, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం. ఏం కాదు. అమ్మా, అమ్మా ఇప్పటి వరకు బాగానే ఉంది. ఈ అమ్మ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఇలా అయ్యింది. చూడండి నా కూతురు ఎలా వెలువెల్లాడిపోతుందో. అమ్మా, నా మీద డౌట్ తో నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నావా? మాకేం తెలిస్తే నువ్వు తేజస్ ఇక్కడికి వస్తారని. నువ్వెందుకో చాలా చేస్తున్నావు. నువ్వు చేసేది కొంచెం కూడా బాలేదు. నేనెక్కడికి రానని చెప్పాను. ఇదే నన్ను బలవంతం చేసి తీసుకొచ్చింది. ఓ, ఈ సిఐడి ఐడియా మీదా? లేదు లేదు, అది శాంతి ఒక్కతే ఇంట్లో ఉంటుంది కదా, దానికి బోర్ కొడుతుందని. సరే, మీరిద్దరూ ఎంజాయ్ చేయండి, మేము వేరే చోటుకి వెళ్తున్నాం. అయ్యో ఏ నిత్య, మేమే వెళ్తాం, పదవే. శాంతి, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. కూర్చుంటావా? పద, వేరే చోటుకు వెళ్దాం. ఓకే, యాజ్ యు విష్. అయ్యయ్యో, దయచేసి తప్పుగా అనుకోకు బాబు. అమ్మా, మీరేం బాధపడకండి. నో వరీస్, ఇట్స్ ఓకే. వెళ్దామా? చూడు, దానికిప్పుడు వెళ్లాల్సిన అవసరం ఏముంది? ఊరుకో, వాళ్ళిద్దరూ చిన్న పిల్లలు, వాళ్ళకి కొంచెం స్వేచ్ఛ కావాలి కదా. అంటే ఏంటి? నేను దానికి స్వేచ్ఛ ఇవ్వలేదనా? అయ్యో దేవుడా, మహాతల్లి రా ముందు కూర్చో. చెప్పు. కూర్చో నువ్వు. ఏదో ఒకటి ఆర్డర్ చేద్దాంలే.